అలా ఇప్పుడైతే సాయంత్రం అయితే వెళ్ళినాం, ఇట్లా ఉట్టిగా అయితే వెళ్ళినాం. సాయంత్రం అయితే అరే మా వాళ్ళు చూసుకున్నా, మా వాళ్ళు ఇద్దరు వేరు. సాయంత్రం అయితే వెళ్ళినాం ఇట్లా ఉట్టిగా. మా ఫ్రెండ్ బంద్ తీసుకొని వచ్చిండు, వెళ్ళినాం ఇక. పోతున్నాయా బ్యాంక్ వచ్చి 10,000 తీసేసుకొని పోతున్నా. ఏటీఎం కాదు, ఏటీఎం అదే ఏటీఎం కార్డు తీసుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి మెయిన్ మనం ఊరికే. మొత్తం చూపెడతలే. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే పైసలు రాలేవు. ఇగో ఎన్ని బిల్లు, ఒకటి రెండు 5 బిల్లులు, 5 బిల్లులు వచ్చినాయి. 9,000 కట్ అయినా, అదే కదా. అది ఏమో నేను వస్తున్నా. మిగతా పైసలు అయితే వచ్చేసినాయి. అదే ఎప్పటికైనా అవుతుంది నాకు ఒక 6. మాట్లాడుతున్నా బ్యాంకులో మాట్లాడుతున్నా ఇప్పుడైతే బ్యాంకుది మాట్లాడుతున్నాడు. చూద్దాం మాట్లాడాలి. ఒకటి నొక్కండి, రెండు నొక్కండి. చూద్దాం నాడు కదా. మళ్ళా కడైనా అనుకో, మళ్ళా ఒకసారి అరే మళ్ళా సగం లేపుదాం కదా. సగం లేపుదాం కదా పైసలు. నడు పో, సగంలా లేపుతా అయిపోతుంది. సగం లేపుతున్నాం పైసలు అయితే. ఇప్పుడు పోయినా అట్లనే తీసింది. వచ్చినాయి బ్యాంక్ లో పైసలు వచ్చినాయి. బ్యాంక్ లో పైసలు ఎన్ని వేలు వచ్చినాయి? ఇంకొక 4,000. ఇంకొకటి 4,000. 32 రూపీస్. ఇంకా 5,000. ఇంకా 68 అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ వస్తుంది. 32 రూపీస్. 32 ఇలా యూపీఐ జీరో ఎట్లా అయిపోతుందో నాకు అర్థమైతలేదు. దేంట్లో జీరో పెడుతుంది? 4,800 కదా క్యూఆర్ కోడ్. ఫోన్ పే వాలెట్ మొత్తం 60 రూపీస్ ఉన్నాయి కదా. 15 రూపాయలు వచ్చింది క్యాష్ బ్యాక్. విత్డ్రా 15 రూపాయలు. ₹32 ఉన్నాయి ఇప్పుడు. వంద నేను 3 ఎత్తున్నాయి అదే. ఏమైనా క్యాష్ పెట్టు.